వెల్కమ్ టు జీవీ న్యూస్. కేరళలో బీఆర్ఎస్ జోరుగా ప్రచారం. ఇంటింటి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి మరియు మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి. మున్సిపల్ ఎన్నికల భాగంగా నారాయణఖేడ్ మున్సిపాలిటీలో 7, 12, 13 వార్డులలో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కారు గుర్తుకు ఓటు వేయాలని కోరిన గౌరవ నారాయణఖేడ్ మాజీ శాసనసభ్యులు మహారెడ్డి భూపాల్ రెడ్డి మరియు మాజీ జెడ్పీ చైర్మన్ మంజుశ్రీ జైపాల్ రెడ్డి. 7వ వార్డు అభ్యర్థిగా విజయబుజ్జి కారు గుర్తుకు, 12వ వార్డు అభ్యర్థిగా పరశురామ్ గారి కారు గుర్తుకు, 13వ వార్డు అభ్యర్థిగా మిట్టు గారి కారు గుర్తుకు ఓట్లను వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ, నారాయణఖేడ్ పట్టణంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గల్లీ గల్లీకి సీసీ రోడ్లను, ప్రతి ఇంటికి తాగడానికి నల్ల కలెక్షన్లు ఇచ్చి నీటిని అందించిన ఘనత మాకే దక్కుతుందని తెలిపారు. నారాయణఖేడ్ పట్టణంలో 100 పడకల ఆసుపత్రి, ఆక్సిజన్ పార్క్ ఏర్పాటు చేశామని తెలిపారు. తాగడానికి నీళ్ళు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా జరిగినాయి. ఈ 2 సంవత్సరాల్లో పెన్షన్లు కూడా, వృద్ధాప్య పెన్షన్లు కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ ఇచ్చారు. ఈ 2 సంవత్సరాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ నయా పైసా పని చేయలేదు, కొత్తగా ఏ పెన్షన్ ఇవ్వలేదు. వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా మర్చిపోయి మోసం చేసి ఏవో అవి కళ్ళబొల్లి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అధికారం మాకేమన్నది మేము చేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అధికారం వాళ్ళకి 2 ఏళ్ళు కూడా ఉండే, మరి 2 ఏళ్ళలో ఏమీ చేయని వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారో మాకు అంతా అర్థమవుతుంది. కేవలం కమిషన్లకే పరిమితమైనరు. ఇల్లు కడితే పర్మిషన్ కొరకని కమిషన్ అడుగుతున్నారు, దేనికైనా కమిషన్లు అడుగుతున్నారు. మరి కాబట్టి మేము ఖచ్చితంగా ఈసారి బీఆర్ఎస్ పార్టీకి ఓటేసి పరశురామ్ గారిని 12వ వార్డులో గెలిపిస్తామని చెప్పేసి ఏ ఇంటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా అదే మాట చెప్తాం.